సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి. సాయి బంధువులారా, సనాతన ధర్మం నా ధర్మం, నా ధర్మం సనాతన ధర్మం, నా మతం హిందూ మతం, నా మార్గం శ్రీ సాయి మార్గం. కాదనే హక్కు కానీ కూడదనేటువంటి అభిప్రాయ భేదం కానీ ఉండే అవకాశమే లేదు. సనాతన ధర్మం థీరీ అయితే, వేదాలు పురాణాలు వాంగ్మయం అంతా థీరీ అయితే, ఆ థీరీని చిన్న చిన్న ఉదాహరణలతో ప్రాక్టికల్స్ చేయించడానికి సాయినాథుడు అవతరించాడు ఈ భూమి మీద. ఇది ప్రాక్టికల్, అవంతా థీరీ. కాబట్టి థీరీ అంతగా అర్థం కాకపోయినా పర్వాలేదు, సాయినాథుడు అవతరించాడు కాబట్టి ప్రాక్టికల్స్ చేసి ఆధ్యాత్మిక సారాంశాన్ని అంతా కూడా చిన్న చిన్న ఉదాహరణలతో పామరులకు సైతం అర్థమయ్యేలాగా చెప్పినటువంటి విశిష్టమైన అవతారమే శ్రీ షిరిడి సాయినాథుడి అవతారం. ఈ మధ్య ఒక పోస్ట్ చూశాను నేను. ఏమండి, వేదాలలో సాయిబాబా పేరు లేదు, ఉపనిషత్తుల్లో పేరు లేదు, పురాణాల్లో పేరు లేదు, వాంగ్మయం ఎక్కడ చూసినా కూడా సాయిబాబా పేరు లేదనంటే నేను అడిగాను, మీరు ఎలా వెతికారు అని అడిగాను. వాళ్ళన్నారు సాయిబాబా అనే పేరు కోసం వెతికామంటే, అయ్యా సాయిబాబాకి పేరే లేదు కదా, మరి ఆ పేరు కోసం వెతికితే ఎక్కడ దొరుకుతాడైనా? శ్రీకృష్ణుడికి గర్గముని నామకరణం చేశాడు, శ్రీరాముడికి వశిష్ఠముని నామకరణం చేశాడు, మరి సాయిబాబాకి నామకరణం చేసింది ఎవరు? పుట్టిన వెంటనే సాయిబాబా అనేటువంటి ఈ దేహానికి, ఈ మూర్తికి ఈ పేరు పెట్టారన్నటువంటి నిరూపణ ఎక్కడైనా ఉందా? లేదు కదా. మరి ఆయన పేరు సాయిబాబానే కానప్పుడు ఆయన సాక్షాత్తు పరబ్రహ్మ అవతారంగా మేము భావిస్తూ ఉంటే ఒక భక్తుడు పెట్టినటువంటి పేరుని ఎలా ఎత్తుకుతారు మీరు? నా పేరు కర్లపూడి కృష్ణ, నా గురించి తెలియాలంటే నా పేరు టైప్ చేయాలి. మీరు గూగుల్లోకి వెళ్ళి ఇంకొక పని చేయండి అని చెప్పా, అదేంటంటే భగవాన్ అని టైప్ చేయండి, వస్తుంది పేరు. పరబ్రహ్మ అని టైప్ చేయండి, వేదాల్లో దొరుకుతుంది. బ్రహ్మ అని చేయండి, వస్తుంది. కాబట్టి వేదాలలో లేదు, అది లేదు, ఇది లేదు అనడం వాళ్ళు వెతికేటువంటి విధానంలోనే తప్పుంది. ఇందాకనే చెప్పినాం, పరబ్రహ్మకి ఏ లక్షణాలు అయితే ఉన్నాయో సాక్షాత్తు సాయినాథుడికి కూడా అదే లక్షణాలు ఉన్నాయి. అదే ఇందాక చెప్పినటువంటి దులియా కోర్టులో కూడా ఏం చెప్పారు? నన్ను అందరూ సాయిబాబా అని పిలుస్తారు అన్నాడే కానీ నా పేరు సాయిబాబా అని బాబా వారు కూడా వాంగ్మూలం ఇవ్వలేదు. కాబట్టి బాబా యొక్క పేరేంటే నన్ను అడిగితే మాత్రం నేనైతే పరబ్రహ్మ అని చెప్తా, మీరు సద్గురు అని చెప్పొచ్చు, లేదా దత్తావతారం అని చెప్పొచ్చు, ఇంకొకటి చెప్పొచ్చు. కానీ ఈ కీవర్డ్స్తో చర్చ చేయండి, వేద వాంగ్మయంలో కూడా ఆయన పేరు ఉంటుంది. ఆయన పేరు లేనటువంటి అవకాశమే లేదు. అదేవిధంగా బాబా వారిది ప్రాక్టికల్స్ అంటే, బాహ్య వేషాన్ని చూసి మీరు ఎలా నిర్ణయిస్తారు కులం కానీ మతం కానీ అని మనం వాదించుకుంటూ ఉన్నాం ఇప్పుడు. కానీ బాబావారు అలా కాదు, ప్రాక్టికల్స్ చేసి చూపించేశాడు. సీమోల్లంఘనం ఘట్టంలో బాబావారు ఏం చేశారు మీకు గుర్తుంది కదా. సీమోల్లంఘనం ఘట్టంలో ఆయన కఫనీని మొత్తాన్ని ఊడదీసి నగ్నంగా నిలబడి ఇప్పుడు చెప్పండ్రా నాదే మతం అన్నాడు. అంతకు మించి ప్రాక్టికల్స్ ఎవరైనా చేయగలరా? మనం చేయగలమా ప్రాక్టికల్స్? మన వల్ల కాదండి. అందువల్ల ప్రాక్టికల్స్ చేస్తాడు. ఇందాక ఒక విషయం చెప్పాలి, మర్చిపోయా. అదేంటంటే అసత్య ప్రచారం అనే పదం వాడుతున్నాం కదా, ఇందులో ఇద్దరు దోషులు ఉన్నారండి. ఆ ఇద్దరు దోషులు ఎవరంటే, అసత్యాన్ని వీడియో రూపంలో క్రియేట్ చేసేవాడు ఒకడు, ఆ అసత్యాన్ని సాయి భక్తులకి సాయి భక్తుడే ప్రచారం చేసేవాడు ఇంకొకడు ఉన్నాడు. కాబట్టి ప్రచారం చేసేవాడు వాడు దోషి అంటే కన్నా నేను ఒప్పుకోను, వాడు 10% మాత్రమే దోషి. ఆ ప్రచారాన్ని మీ గ్రూపుల్లో పెట్టి మీరు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి అసత్య ప్రచారం చేస్తుంది ఎవరు అంటే 100% సాయి భక్తులే. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? కాబట్టి ఈరోజు ఎవరైతే ఈ హాల్లో ఉన్నారో, ఎవరైతే టీవీల ముందు ఉన్నారో వాళ్ళందరూ ఒక ప్రమాణం చేయండి, నా ఫోన్లో గనక బాబాకు సంబంధించిన వ్యతిరేక ప్రచారం వస్తే నేను దాన్ని డిలీట్ చేస్తానే తప్ప నేను ఇంకొకరికి షేర్ చేయను. ఈ ఒక్కదాని నిర్ణయం తీసుకోండి. ఈరోజు ఇంత దూరం మీరు వచ్చినందుకు అద్భుతమైనటువంటి ప్రతిఫలం వస్తుంది. అల్లా అన్నా, అయ్యప్ప అన్నా, ఏసైనా వెంకటేశైనా, భగవద్గీత బైబిల్ ఖురాను
వేద ప్రమాణాలేమైనా, మతమేదైనా, భాషేదైనా భావమొక్కటేరా, భగవంతుడొక్కడేరా, దేవుడొక్కడేరా, సబ్కా మాలిక్ ఏక్రా, దేవుడొక్కడేరా, సబ్కా మాలిక్ ఏక్రా. ఇది మాత్రమే సాయితత్వం. దీన్ని ప్రచారం చేయడమే మన యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అయితే ప్రాక్టికల్స్ అన్నాం కదా, యూట్యూబ్లో డాలర్ల కోసం ప్రాకులాడే కొంత బ్యాచ్ ఉంది. వాళ్ళ టార్గెట్ డాలర్లు. మీరు ఫేస్బుక్ చూసినా, వాట్సాప్ చూసినా, యూట్యూబ్ చూసినా డాలర్ల కోసం వెంపర్లాడేటువంటి కొన్ని కుక్కమూతి పిందెలు ఉంటాయి. వాళ్ళు పరాన్న జీవులు. అంటే ఎదుటి వాళ్ళని విమర్శించి, ఆ విమర్శించడం ద్వారా వచ్చే లైక్లతో పబ్బం గడపడానికి ఉండేటువంటి కుక్కమూతి పిందెలు కొన్ని ఉన్నాయి. వాళ్ళు తయారు చేస్తారు వీడియోలు. వాళ్ళకి తెలియదా సాక్షాత్తు సాయిబాబాని కోట్లాది మంది పూజిస్తున్నారని తెలుసు. వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప బలం ఏంటంటే, సాయిబాబా భక్తుల్లో కూడా బలహీనమైన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ బలహీనమైన వాళ్ళని మనం ఏదో ఒక మాయ చేసి ఆ పుట్టల్లో నుంచి ఈ పుట్టలో వేసుకుంటే మన పండగ కూడా బాగా జరుగుతుంది. కాబట్టి సాయిబాబా దేవాలయాలు అద్భుతంగా ఉన్నాయి, సాయిబాబా మందిరాలు అద్భుతంగా ఉన్నాయి, కానీ మనం మాత్రం కాస్త ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి అక్కడ ఉండేటువంటి భక్తులందరూ ఇక్కడికి రావాలంటే మానసికంగా బలహీనంగా ఉండేటువంటి భక్తులే వాళ్ళ టార్గెట్. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మందిరానికి నేను చేస్తున్న విన్నపం ఏంటంటే, భక్తి మార్గం గొప్పదే, ఆ భక్తితో పాటు జ్ఞానాన్ని కూడా భక్తులకు అలవాటు చేసినట్లయితే ఇలాంటి బలహీనమైన మనస్సు రాదు. కాబట్టి నా విన్నపం ఏంటంటే, జ్ఞానాన్ని ప్రచారం చేయడానికి మీ మందిరాలని అద్భుతంగా వాడండి. భక్తి ఉండాల్సిందే, సేమ్ టైం జ్ఞానాన్ని కూడా పంచాల్సిందే. ఆ జ్ఞానాన్ని పంచడానికి సత్సంగాలు, పారాయణలు ఏవే అవసరమో అవన్నీ చేయడానికి మీరు ముందున్నట్లయితే ఈ బలహీనమైనటువంటి మనస్సు ఉండదు. భవిష్యత్తులో ఈ బలహీనమైన మనస్సున్న వాళ్ళనే టార్గెట్గా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దానివల్ల మనసులో శంకని ఏర్పాటు చేస్తారు. ఆ శంకను తుంచేయాలంటే ఒకటే మార్గం, జ్ఞానాన్ని పోయండి. సచ్చరిత్రలో ఉండేటువంటి జ్ఞానాన్ని వారికి కనుక రంగరించి పోసినట్లయితే ఎంతమంది ఎన్ని యూట్యూబ్లో పెట్టినా సరే, ఎన్ని వీడియోలు పెట్టినా సరే మారేటువంటి అవకాశం ఉండదు. ఒక్క మాట గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జ్ఞానం లేనటువంటి భక్తి మూఢభక్తిగా మారే అవకాశం ఉంది. ఆ జ్ఞానాన్ని రంగరించి దయచేసి మందిరాలన్నీ పోయండి. ఇంకా కూడా చెప్తాను, సాయిబాబా దేవుడు కాదని ఎవరన్నా మీతో అంటే కనుక ఓపెన్ ఛాలెంజ్ చెయ్యొచ్చు. ఓపెన్ ఛాలెంజ్ ఎలా? ప్రాక్టికల్స్ అంతే. ఆయనంతా ప్రాక్టికల్ దేవుడు కదా. ఆయనకి థియరీ కాదు, ప్రాక్టికల్స్. అయ్యా, బాబా వారు ప్రకృతిని శాసించారు, నువ్వు శాసించగలవా? యూట్యూబర్ రా. ఆయన సటకాతో కొట్టి నిప్పుని తెచ్చాడు, సటకాతో కొట్టి నీటిని తీసుకొచ్చాడు. నీకు గడ్డపారిస్తా, కొట్టు, గడ్డపారిస్తా, నీకాడ గంట టైం ఇస్తా. నువ్వు ఎన్నిసార్లు పొడుస్తావో నేల మీద పొడువు, నీటి చుక్కని తీసుకురా. గంగా యమునలను తన పాదాల కాడ ప్రవహింపజేశాడు, నువ్వు చేయగలవా? నిప్పుని ఆగమంటే ఆగింది, నీ ముందు మంట పెడతా, నువ్వు వచ్చి ఆపు. లేదు, నువ్వు ఆపలేవా? నువ్వు ఎవరైతే చెప్పుకుంటున్నారో, ఎవరి వారసత్వంగా నువ్వు ఉన్నావో అందరు రండి, నేను మంటేస్తాను, మీరు వచ్చి ఆపండి. ఓపెన్ ఛాలెంజ్. ప్రకృతిని స్వాధీనం చేసుకున్నటువంటి సాయిబాబా దేవుడు కాకపోతే ఇంకెవరవుతారండి? ఇంకెవరైనా అయ్యే అవకాశం ఉందా? లేదు. అనిమాది సిద్ధులని తన సొంతం చేసుకొని, సంకల్పం చేయకుండా కూడా సంకల్పం చేసుకుని ఆయన అనిమాది సిద్ధులన్నీ కూడా, అష్ట సిద్ధులన్నీ సొంతం చేసుకున్నటువంటి బాబావారు దేవుడు కాకపోతే ఇంకెవరు దేవుడు అవుతారు? సంకల్ప మాత్రం చేత, దృష్టి మాత్రం చేత, వాక్కు మాత్రం చేత నీ రోగాలన్నిటిని నయం చేసినటువంటి సందర్భాలు, సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి కదా. నీకు రా, అవకాశం ఇస్తాం. నువ్వు నా ఎదురుగా కూర్చో, నా జబ్బును నువ్వు తీసుకో. ఈ ప్రపంచంలో కోట్ల రూపాయలు దారపోసినా సరే నీ జబ్బును ఎవరన్నా తీసుకుంటారా? నీ కుటుంబ సభ్యులు తీసుకుంటారా? నీ భార్య, నీ బిడ్డలు, అన్నదమ్ములు ఎవరైనా తీసుకుంటారా నీ జబ్బుని? ఎవరైనా ఒక్కరైనా సరే. స్టీవ్ జాబ్స్ అంటాడు చివరిలో, కోట్ల రూపాయలు సంపాదించాను, ఈరోజు నా జబ్బుని, నా కోట్ల రూపాయలు మీకు ఇచ్చేస్తాను, తీసుకునేవాడు ఒక్కడున్నాడా అని ప్రశ్నించాడు స్టీవ్ జాబ్స్, యాపిల్ ఫోన్ సృష్టికర్త. కానీ ఇప్పుడు బాబావారు ఉన్నారు.
నీ జబ్బు నేను తీసుకుంటా, అమ్మా నీ బిడ్డ ప్లేగు వ్యాధి నేను తీసుకున్నాను తల్లి అని సంకాల పైకెత్తి చూపించారు కదా. అందువల్ల సాయి బంధువులారా, మీరు ప్రాక్టికల్గా ఓపెన్ ఛాలెంజ్ చేయొచ్చు. సాయిబాబా దేవుడు అనడానికి ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు చెప్పినటువంటి వాటికి అదనంగా నేను కొన్ని జోడించాలనే ప్రయత్నం చేశాను. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అదేంటంటే మానసిక బలహీనత మాత్రమే మనల్ని ఈ ఉచ్చులో ముంచేస్తుంది. జ్ఞానాన్ని సంపాదించి మానసికంగా బలవంతంగా తయారగండి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్క మాటే చెప్తాను. అదేంటంటే, ధర్మమును కాచిన శ్రీరాముడవు నీవేనులే, చిన్ని కృష్ణుడవు నీవేనులే, సాయి షిరిడి గోకులమే. ధర్మమును కాచిన శ్రీరాముడవు నీవేనులే, చిన్ని కృష్ణుడవు నీవేనులే, సాయి షిరిడి గోకులమే. సాయి రామ జయ సాయి కృష్ణ నిన్ను కొలిచేను ఈ జగమే. సాయి రామ జయ సాయి కృష్ణ నిన్ను కొలిచేను ఈ జగమే. అందరాని ఆనందం షిరిడీలో దొరుకును, షిరిడీ సాయిష. కరుణించవ సాయి భగవాన్, కరుణించవ సాయి భగవాన్. సాయి సాయి రామ్ జయ షిరిడి సాయి రామ్. సాయి సాయి రామ్ జయ షిరిడి సాయి రామ్. సాయి సాయి జయ రామ్ జయ షిరిడి సాయి భగవాన్.